అనసూయ ధార్మిక శక్తి కేంద్రం సభ్యుల ఆధ్వర్యంలో శతచండీ పారాయణ నిర్వహిస్తున్నట్లు శక్తి కేంద్ర సభ్యులు తెలిపారు. మార్చి 13వ తేదీన శ్రీశైలంలో జరగనున్న శతచండీ యాగాన్ని కార్యక్రమాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న శ్రీ సుందర గోవిందుని గోశాల ఆవరణలో అనసూయ ధార్మిక శక్తి కేంద్రం సభ్యుల ఆధ్వర్యంలో శతచండీ పారాయణ జరుగుతున్నట్లు శక్తి కేంద్ర సభ్యులు తెలిపారు. ఈరోజు కొవ్వూరులో గోస్పా క్షేత్రంలో ఉన్న సుందర గోవిందుడి గోశాలలో శతచండీ యాగం జరుగుతుంది. అయితే యాగానికి ప్రక్రియ మొత్తం కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న లక్ష్మీ గణపతి పూజతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇక్కడ 100 పారాయణలు చండీ పారాయణలు పూర్తయిన తర్వాత 13వ తారీఖున పౌర్ణమి రోజు శ్రీశైల మహాక్షేత్రంలో యాగం జరగబడుతుంది. ఇది స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం. దీనికి ఎవరు కూడా ఒక కమిటీ అంటూ ఎవరు ఉండరు. ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈ అమ్మ ఆశీస్సులతోటి అనసూయ ధార్మిక శక్తి కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం జరపబడుతుంది. దీంట్లో అనేక సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని అమ్మ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉంటారు. కావున అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అమ్మవారు మీకు ఇస్తున్నట్టుగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శతచండీ కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చక్కగా మా అనసూయ ధార్మిక శక్తి కేంద్రం వారి సంకల్పంతో ఇది 5వ శతచండీ మహాయాగం. ఇప్పటి వరకు కూడా ఈ శతచండీ యాగాలు 4 పూర్తి చేసుకుని 5వ శతచండీ యాగాన్ని మా సందీప్ గారు అనసూయ ధార్మిక శక్తి కేంద్ర సభ్యులలో ప్రధానమైనటువంటి వ్యక్తి సందీప్ గారు ఈసారి శ్రీశైల మహాక్షేత్రం అంటే జ్యోతిర్లింగ క్షేత్రం అలాగే శక్తిపీఠ అనేటువంటి ఆ మహోన్నతమైన క్షేత్రంలో ఈ శతచండీ యాగ పూర్ణాహుతిని సంకల్పం చేశాం. అయితే చాలా చోట్ల అనేక యాగములు క్రతువులు జరుగుతూ ఉంటాయి. మా అనసూయ ధార్మిక శక్తి కేంద్రం ద్వారా జరిగినటువంటి యాగానికి విశేషం ఏంటి అంటే ఆ అమ్మ అనుగ్రహంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ శతచండీ యాగాన్ని సంకల్పం చేసినప్పటి నుంచి కూడా ఎప్పటివరకు కూడా ఏ విధమైన లాభాపేక్ష లేకుండా దానికి ఎంతవరకు వ్యయం అవుతుందో ఆ వ్యయం వరకే ధనం తీసుకుని దాన్ని అక్కడితో ఎవరైనా మిగతా ధనాన్ని ఇచ్చినా కానీ దాన్ని స్వీకరించకుండా ఉండడం, దీనికి కమిటీలు కానీ లేకపోతే వేరే యొక్క అకౌంట్లు కానీ ఏమీ లేకుండా ఏదైతే కార్యక్రమం సంకల్పిస్తున్నామో ఆ కార్యక్రమం వరకు పూర్తి చేస్తూ ఉంటాం. ఈ శతచండీ యాగంలో పాల్గొనడం ద్వారా మామూలుగా చేసుకోవాలి అంటే ఒక చండీ కార్యక్రమం చేసుకోవాలంటేనే అధిక ధన వ్యయ ప్రయాసలు. అటువంటిది 100 పారాయణలు జరిగి 9 హోమాలు పూర్తి చేసుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అమ్మవారు అంటూ ఉంటుంది, శృతం హరతి పాపాన్ని తథారోగ్యం ప్రయచ్చతి. చండీ అనేటువంటి మాట వింటేనే సమస్త పాపాలు పోయి ఆరోగ్యాన్ని కలుగజేస్తాను అని. అటువంటి ఈ యాగంలో పాల్గొనడం ద్వారా మీ అందరికీ కూడా సమస్త శుభాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యాగంలో పాల్గొని మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. శుభం.